హల్లెలూయా. దేవుని నామానికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మరి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మరి యేసు ప్రభువారు మరి కొండ మీద ఉండి మరి తను ప్రసంగం చేసి ఉన్నాడు. మరి కొండ మీద ప్రసంగము మనము ఇందులో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఒక్క నిమిషం ఆందాం. చూడండి, ఇక్కడ మరి యేసు ప్రభువారు అనేకమైన ప్రజలు, యేసు ప్రభువారు ఆయన ఒక ఊరికి వస్తున్నాడు అంటే అనేకమైన ప్రజలు వెంబడించేవారు, ఆయన దగ్గరికి వచ్చేవారు, ఆయన వాక్యం వినడానికి వచ్చేవారు, స్వస్థతల కొరకు వచ్చేవారు, ఆయనను వెంబడించడానికి కూడా వచ్చేవారు. యేసు ప్రభువారు మాకు కావాలని వచ్చేవారు కూడా ఉన్నారు అందులో. మరి యేసు ప్రభువారితో ఉంటే మనకు భోజనం ఫ్రీ అని రొట్టెల కొరకు కూడా వచ్చేవారు ఉన్నారు. ఇన్ని రకాల ప్రజలు ఆయనను వెంబడించేవారు. ఇంకొక బ్యాచ్ కూడా ఉండేది, ఎప్పుడు నేను పట్టుకుందామనే బ్యాచ్ కూడా ఉండేది. హల్లెలూయా. ఇంతమంది ఆయనను వెంబడించేవారు. కాబట్టి అయితే ఆ సందర్భం ఏంటంటే దేవుడి ప్రజలను చూసి ఏం చేసినాడు, ఒక కొండ ఎక్కిండిగా, ఎక్కడ మీద పడతారా అని చెప్పేసి ఒక కొండ ఎక్కి ప్రసంగం చేస్తున్నాడు. అది కొండ మీద ప్రసంగం అయిపోయింది. కొండ మీద నిలబడి యేసు ప్రభువారు మరి మాట్లాడుతున్నాడు. ఏంటంటే చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేని విషయం అంటున్నాడు ఇక్కడ? ఆత్మ విషయమై. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో మనము ఎదగాల. ఎందులో ఎదగాల? ఆత్మలో మనము ఎదగాల. ఆత్మానుసారమైనటువంటి ఒక మాట మీకు చూపిస్తాం. ఇప్పుడు ఆత్మ గురించి కాబట్టి దీని సందర్భంలో మనము చూద్దాం, కొన్ని మాటలు మనము చూద్దాం, తెలుసుకోవాలి, సత్యము మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదట. ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, మళ్ళీ ఇడికి వద్దాము. రోమీయులకు రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు ఒక మాట చూపిస్తాను మీకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. 8:14 చదవండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. చాలు. చూడండి, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అవుతారట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడు? ఇక్కడ రోమీలకు రాసిన దాంట్లో రోమీలకు ఇది గమనించాలి. దేవుని బిడ్డలారా, వాక్యం ఒకటే సరిపోదు, ఆత్మ కూడా కావాలి. ఆత్మ కూడా కావాలి. భోజనం ఒకటే సరిపోదు, మట్టి అన్నం సరిపోదు, కూర కూడా కావాలి. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. మరి దేవుని కుమారులైన తర్వాత ఎక్కడుంటాం మనం? పరలోకంలో ఆయనతో పాటుగా మనం కూర్చుంటామా లేదా? అందుకే మరి ఇక్కడ మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? ఆత్మ విషయమైన
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. హల్లెలూయా. అందుకే మనము ఆత్మ విషయంలో ఎదగాల, ఆత్మ విషయంలో ఎదగాల. ఆత్మలో ఎదిగితేనే పరలోకము అంటున్నాడు ఇక్కడ. సో అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎలా ఉండాలంట మనము? ఇంకొకటి, ఆత్మలో ఎదుగుచు దీనంగా ఉండాలట మనం. నువ్వు ఆత్మలో ఎదగలేదనుకో, నీలో దీనత్వము రాదు, కఠినత్వమే ఉంటుంది. దీనత్వం ఉండాలి. యేసు ప్రభు వారిలో దీనత్వం ఉందా, కఠినత్వం ఉందా? యేసు ప్రభు వారిలో దీనత్వం ఉందా, కఠినత్వం ఉందా? దీనత్వము. ఎందుకు? ఆయన నీళ్ళలో నుండి బాప్తిజము తీసుకొని నీళ్ళలో నుండి రాగానే ఎవరు వచ్చింది ఆయన మీదికి? పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చేసింది. కాబట్టి మరి యేసు ప్రభువారు ఆత్మలో ఎదిగిండా లేదా? అందుకే ఆయన దీనముగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టగలిగిండు, అందరినీ సహించిండు. దీనత్వం ఏం చేస్తుంది? నీకు సహింపు పట్టుకొస్తుంది. దేవుని బిడ్డల దీనత్వం కలిగి ఉండాలి. అది దేవుని గుణం. దీనత్వం అనేది దేవుని గుణం. అందుకే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదట. అంటే నువ్వు ఆత్మలో ఎదగాల, దీనత్వము కలిగి ఎదగాల. దీనత్వములో కూడా నువ్వు ఎదగాల. ఎదిగినప్పుడు అప్పుడు పరలోక రాజ్యం అట. ఇంకో మాట ఏమంటున్నట్టే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. చూడండి, ఎంతోమంది జీవితాల్లో ఎన్నో రకాల బాధలు ఉన్నవి, నొప్పులు ఉన్నవి, రోగాలు ఉన్నవి, కష్టాలు ఉన్నవి, దుఃఖం ఉన్నది. దుఃఖం అంటే ఏంటిది? బాధ వస్తే ఏడుపు వస్తుంది. ఏమైనా శ్రమ వస్తే ఏడుపు వస్తారాదా? ఏంది ప్రభా అని ఏడుస్తూ ఉంటాం మనం దేవుని సన్నిధానంలో, రోధిస్తూ ఉంటాం. వారికి దేవుడు ఏమిస్తారట? ఓదార్పు ఇస్తారట. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఓదార్చేవాడు, మన దేవుడు ఓదార్చేవాడు. ఈరోజు ఒక ఉదయం నిన్న ఒక సహోదరి చాలా బాధపడ్డది. మరి మేము కొంత ఓదార్చినాం. ఆ తరువాత దేవుడే ఆమెతో మాట్లాడితే ఆమెకు ఓదార్పు, ఇంకా ఓదార్పు వచ్చేసింది. హల్లెలూయా. దేవుడే మాట్లాడిండు. నా కుమార్తె నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేనున్నాను అని చెప్పేసి ఒక మాట దేవుడు మాట్లాడితే ఆమెకు ఆనందమే ఆనందం. ఇక హల్లెలూయా. ఇలాగా మన దేవుడు ఓదార్చేవాడు. నువ్వు బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, దేవుడు విడిచిపెట్టి పోయేవాడు కాడు. దేవుడు విడిచిపెట్టి పోయేవాడు కాడు. ఆయన నీ దగ్గర ఉండి, నీలో ఉండి నీకు ఓదార్పిస్తాడు, బాగు చేస్తాడు. రోగం వచ్చిందా బాగు చేస్తాడు, శ్రమ వచ్చిందా విడిపిస్తాడు, కష్టం వచ్చిందా ఆ కష్టం నుంచి నీకు విడుదల ఇస్తాడు. మన దేవుడు విడిపించి గొప్ప చేసేవాడు. చూద్దాం, అది కూడా మాట చూద్దాం. కీర్తన గ్రంథము తీయండి, ఒక మాట చూస్తాం, మళ్ళీ ఇడికి వద్దాం. 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. ఎలాగ ఓదార్స్తాం? దేవుడు ఎలాగ ఓదార్స్తాడట ఇక్కడ చెప్తున్నాడు. చూడండి,
అతడు నాకు మొరపెట్టగా, నువ్వు దుఃఖములో ఉన్నావు, ఏం చేస్తావు నువ్వు? మొరపెట్టు. దేవునికి మొరపెడతావు కదా, దేవుని బిడ్డ మొరపెడతావు నువ్వు, నీకు జవాబు వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. హల్లెలూయా. చూడండి, దేవుడు మానవుడు కాడు. మానవులైతే ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. చూడండి, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, ప్రతి కమ్యూనిటీలో జరిగేటువంటి సమస్య ఇది. అందరు అంటారు, పేరుకు మాత్రం అంటారు, మా కమ్యూనిటీ, మా కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీ? బుక్కడు బువ పెట్టారు కమ్యూనిటీ, అవునా కదా? కాబట్టి మానవుడు విడిచిపెడతారు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒక మనిషికి ఎవరు ఆదుకోలేడు, మళ్ళా గొప్పగా చెప్పుకుంటారు మా కమ్యూనిటీ అని. ఎందుకు కమ్యూనిటీ? నీ కమ్యూనిటీ తోటి మనిషికి సాయం చేయని వ్యక్తివి నీవు, ఏం కమ్యూనిటీ నీదిగా? కాబట్టి దేవుడు మానవుడు కాడు. శ్రమ వచ్చిందా మనుషులు విడిచిపెడతారు బిడ్డ. దేవుని బిడ్డారా, దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. మనుషులు విడిచిపెడతారు, చాలామంది విడిచేస్తారు. ఎవరన్నా పేదవాడు కనబడ్డారు, వీడెందుకు కనబడతాడు అట్నుంచి వెళ్ళిపోతారు. వీడు కనబడితే ఎక్కడ డబ్బులు అడుగుతాడో, ఏం అడుగుతాడో అని చెప్పేసి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, అందుకే దావీదు మాట అంటాడు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట ఉత్తమం అంటాడు. అందుకే దేవుని నమ్మాలి. దేవుని నమ్మినవా, దేవునిలో ఉన్నవా, దేవుడు ఎవరి ద్వారా నీకు సాయం చేస్తాడు. నీవాడు నీకు ఎవడు సాయం చేయడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరి ద్వారా నీ ఇంటికి సాయం పంపిస్తాడు. హల్లెలూయా. ఇది దేవుడు చేసే పని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారు, అందుకే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా దేవుని దగ్గర కన్నీరు కార్చు. నీ మొరకు జవాబు వచ్చి తీరుద్ది. ఎన్నో సందర్భాల్లో మాకు ఎన్నో రకాల సహాయములు జరిగినాయి. మాకు కూడా దేవుడు అలాగ సహాయం చేసేవాడు. అందుకే శ్రమలో నేను అతనికి తోడై ఉంటా అంటున్నాడు. ఆఖరికి సొంత అన్నదమ్ములు కూడా వేరైపోతారు. డబ్బు కాడికి వచ్చే వరకు సొంత వాళ్ళు కూడా వేరైపోతారు. అర్థమైందా? సొంత వాళ్ళు కూడా దూరం అయిపోతారు. కాబట్టి అందుకే దేవుడు మనకు అవసరం. అందుకే మనుషుల తట్టు చూడొద్దు, మనం దేవుని తట్టు చూడాలి. ఆయన సర్వాంతర్యామి, సృష్టికర్త ఆయన. నిన్ను నన్ను ఈ లోకాన్ని పుట్టించినటువంటి దేవుడు ఆయన. నీకు సాయము చేసి తీరుస్తాడు అంతే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇప్పటివరకు మా జీవితాల్లో ఏది కొదవ కాకుండా దేవుడు నడిపిస్తున్నాడంటే దేవుని కృప. మేము మనుషుల తట్టు చూడట్లేదు, మేము దేవుని తట్టు చూస్తున్నాం. దేవుని తట్టు చూస్తున్నాం. మేము ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినాం. అనుకోకుండా మాకు సాయం దొరికింది అక్కడ. అనుకోకుండా 10,000 రూపాయలు సాయం దొరికింది మాకు. అది మళ్ళీ ఇచ్చేది కాదు, నాట్ రిఫండబుల్. దేవుడు ఇలాగ సాయం చేస్తాడు. మనుషులు చేస్తే అడుగుతారు, దేవుడు చేస్తే అడగడిగా. హల్లెలూయా. కాబట్టి ఇలాగా దేవుడు హెల్ప్ చేసేవాడు. అందుకే శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ఏం చేస్తాడట దేవుడు? ఆ శ్రమలో నీతో ఉండి, ఆ శ్రమలో నుంచి నిన్ను విడిపించి, నేను గొప్ప చేసి, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాడట. హల్లెలూయా. ఏమి ఇస్తాడు దేవుడు? మన దేవుడు ఎప్పుడు కూడా దీర్ఘాయువు ఇచ్చేవాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఎన్నో చోట్ల రాయబడి ఉన్నది. దేవుడు హఠాత్ మరణాలు తెచ్చేవాడు కాడు. అపవాది హఠాత్ మరణాలు పట్టుకొస్తాడు. దేవుడు దీర్ఘాయువు ఇచ్చేవాడు. అబ్రాహాము దీర్ఘాయువు ఇచ్చిండు. అబ్రాహాముకు 170 సంవత్సరాలు బతికిండు అబ్రాహాము. యేసు క్రీస్తు ద్వారా మనకు కూడా అబ్రాహాము ఆశీర్వాదం ఉన్నది. మనము కూడా అబ్రాహాము వలె దీర్ఘాయువు కలిగి జీవిస్తాం మనం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి
దేవుడు దీర్ఘాయు ఇచ్చేవాడు. తర్వాత ఏమంటున్నాడు? దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డారా, శ్రమ వచ్చిందా దేవుడు విడిచిపెట్టాడు. అందుకే మరి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు ఇక్కడ. అర్థమైందా? చూద్దాం ఇంకో మాట. మళ్ళా మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. ఇంకొక మాట. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారట. హల్లెలూయా. సాత్వికం అంటే ఏంటిదంటే ప్రతి విషయము దేవుని దగ్గర పెట్టేవాడు సాత్వికుడు. బైబిల్లో మోషే సాత్వికుడు. ఆయన చాలా సాత్వికుడు. ఆయన ప్రతి విషయం దేవుని దగ్గర పెట్టేవాడు. మరి మోషే సకల విద్యలు అభ్యసించినటువంటి వ్యక్తి, ఒక రాజుగా ఎదిగినటువంటి వ్యక్తి. అయినప్పటికీ ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడిండో తన విద్య, తన జ్ఞానం అంతా పక్కన పెట్టేసిండిగా. సృష్టికర్త ఏది చెప్తే అదే చేయాలి, అదే సాత్వికత్వం. అందుకే మోషేనేమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అన్నాడు. మోషే స్వతంత్రించుకున్నాడా లేదా? ఈరోజు చరిత్రలో నిలిచిపోయిండు మోషే. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రము పాయలైపోయింది. ఎక్కడ చరిత్రలో ఎక్కడ లేదు, మోషే ద్వారా జరిగింది. హల్లెలూయా. తన ప్రజలను కాపాడడానికి మరి దేవుడు సముద్రం అడ్డం వచ్చేసింది. వెనక శత్రువు వస్తున్నాడు, చంపడానికి సైన్యం వస్తున్నది, ఫరో సైన్యం. ప్రజలందరూ ఏడుస్తున్నారు. మోషే, ఏంది మా పరిస్థితి? మమ్మల్ని చంపడానికి పట్టుకొచ్చినవా నువ్వు అని ఏడుస్తుంటే మోషే పోయి దేవుణ్ణి మొరపెడతాడు. ప్రభువా, ఏంది సిచ్యువేషన్ అంటాడు. ఎందుకు కంగారు పడుతున్నావు మోషే? చెయ్యెత్తును అన్నాడు, అంతే. హల్లెలూయా. మోషే చెయ్యెత్తగా ఎర్ర సముద్రము పాయలైపోయింది. ఆరిన నేలలో ఈ ప్రజలను నడిపించిండు దేవుడు. హల్లెలూయా. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు ఇశ్రాయేల్ ప్రజలు నడిచిపోయిండ్రు. మరి అదే సముద్రంలో శత్రు సైన్యము మునిగిపోయింది. హల్లెలూయా. మళ్ళా ఒడ్డుకు పోగానే దేవుడు చెయ్యెత్తు అన్నాడు, చెయ్యెత్తిండు, సముద్రం ఒకటైపోయింది. ప్రియ దేవుని బిడ్డ, మోషే సాత్వికుడు. అందుకే దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటే వినాలే. మనము మన యొక్క జ్ఞానం ఉపయోగించొద్దు. మన స్మార్ట్తనం మనం చూపించొద్దు. పనికి రాదు. దేవుని జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. దేవునికి తెలుసు ఏం జరుగుద్దో, నీకేం తెలుసు ఏం జరుగుద్దో. నాకు తెలివి ఉంది కదా, నేను బాగా చదువుకున్నా కదా, నేను ఎంటెక్, బీటెక్, గోల్డ్ టెక్, ఆ టెక్ అంటే ఏ టెక్కులు పనిచేయి దేవుని దగ్గర. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్పింది విన్నవా నువ్వు ఎదుగుతావు, లేకపోతే సున్నా. కాబట్టి దేవుని ఎరగనప్పుడు నీ జ్ఞానం ఉపయోగించినవు, అది వేరు సంగతి. దేవుని ఎరిగిన తర్వాత దేవుని జ్ఞానాన్ని వాడుకోవాలి తప్ప నీ జ్ఞానము పనికిరాదు. హల్లెలూయా. దేవుని సరెండర్ అయిపోవాలి నువ్వు, అంతే. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ మార్గము సరళం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఎత్తైన స్థలంలో నిలబెడతాడు. నీకు ఎవరికి అందనంత ఎత్తుగా నిన్ను నిలబెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని ప్లాన్లు వేరే ఉంటాయి, మనకు అర్థం కావు. కాబట్టి అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారట. హల్లెలూయా. యేసుప్రభు వారు భూలోకాన్ని స్వతంత్రించుకునలేడా? యేసుప్రభు సాత్వికుడా కాడా? ప్రపంచం మొత్తం యేసుప్రభు అంటే తెలుసా లేదా ప్రపంచానికి? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము ఎవరి పేరు వచ్చేసింది? యేసయ్య పేరే వచ్చేసింది. భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు ఆయన శిలువ మరణము ద్వారా. హల్లెలూయా. అందులో మర్మం ఉన్నది, శిలువ మరణంలో మర్మం ఉన్నది.
భూలోకాన్నే స్వతంత్రించుకున్నాడు ఆయన. తాళపు చెవులు, పాతాళ లోకపు తాళపు చెవులు ఆయన చేతికి వచ్చేసినాయట. హల్లెలూయా. ఆయన 3 లోకాలకు అధిపతి యేసు ప్రభు వారంటే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మోషే సాత్వికుడు, యేసు ప్రభు వారు కూడా సాత్వికుడు. హల్లెలూయా. చూద్దాం ఇంకో మాట. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. వారు తృప్తి పరచబడుదురు. హల్లెలూయా. దేని కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలంట? నీతి కొరకు. దేవుని నమ్మినాం, మనం నీతిమంతులమైన. యేసయ్య రక్తము ద్వారా నువ్వు నీతిమంతుడవు ఇప్పుడు. ఆయన రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధుడవు ఇప్పుడు. కాబట్టి నువ్వు ఈ నీతి కొరకు ఆకలి దప్పులు అంటే దేవుని రాజ్యం కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉండాలా. స్వార్థ కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలా. దేవుని నామమున స్వస్థతలు చేయడానికి ఆకలి దప్పులు కలిగి ఉండాలా. అనేకులను నీ కలిగిన మేలు చెప్పడానికి నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అది నీతిమంతులు. ఆకలి దప్పులు అంటే ఏంటిది? దేవుని రాజ్యాన్ని వెతకడమే ఆకలి దప్పులు కలిగి ఉండడం. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారట. హల్లెలూయా. ఎక్కడో కాదు, నీకు ఇక్కడ కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. ఇక్కడ కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూడా అన్నీ నీకు చేసి పెట్టిన తర్వాతనే పరలోకాన్ని తీసుకుపోతాడు తప్ప ఇప్పుడే వెంబడే తీసుకుపోడు. నీకు దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. నువ్వు హ్యాపీగా బ్రతికి, నువ్వు నీ పిల్లలు నీ సంసారం అంతా హ్యాపీగా ఉండి, మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇక 3-4 తరాలు చూసిన తర్వాత ప్రభా ఇక చాలు ప్రభా అంటేనే పట్టుకపోతాడు. వరకు పట్టుకపోయేవాడు కాడు మన దేవుడు. అలాగా తృప్తిపరిచేవాడు. ఆశీర్వాదం తృప్తిపరుస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు తృప్తిపరిచి అప్పుడు నిన్ను పట్టుకపోతాడు తప్ప మధ్యలో పట్టుకుపోయేవాడు కాదు. మధ్యలో పోతానమంటే అది దేవుని చిత్తము కాదు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హల్లెలూయా. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హల్లెలూయా. సాటి మనిషి ఎడల నీ కనికరం ఉండాలి. దేవుని బిడ్డ, సాటి మనిషి ఎడల కనికరము చూపించాలా. సాటి మనిషి అవసరాలు తీర్చాల. నువ్వు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఒక సహోదరుడు నీ దగ్గరికి వచ్చిండా, నీ వలన సహోదరుడు బ్రతకాలన్నట. హల్లెలూయా. అందుకే చూడండి, ఫారిన్ కంట్రీస్లో ఇప్పటికీ ఈ మాట పాటిస్తారు. ఇంగ్లాండ్ వెళ్ళండి, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బ్రిటన్, అక్కడ వెళ్తేనట వాళ్ళు మనం ఒక కొత్త వ్యక్తి, ఒక అన్యుడు కనబడితే వారికి ఏమేమి కావాలో వాళ్ళకి సాయం చేస్తారట. వాళ్ళు అక్కడ ఉద్యోగం కావాలన్నా ఉద్యోగం సాయం చేస్తారట, వసతి సహాయం చేస్తారట, డబ్బు సాయం చేస్తారట. ఇప్పటికీ బైబిల్ను పాటిస్తారు. వాళ్ళు తోటి సహోదరునిగా భావిస్తారు. మనమైతే పట్టించుకోం, పక్కింటోనే పట్టించుకోం, బంధువులనే పట్టించుకోం. వాడు ఎడిపోతే నాకేంది అనుకుంటాం మనం. కాదు, దేవుని బిడ్డ, దేవుని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు కనికరము కలిగి ఉండాలా. మన దేవుడు కనికరం కలవాడా కాడా? ఆయన కనికరం లేకపోతే భూమి మీద ఏ మానవుడు బ్రతకడు. అంతే, ఒకటే ముచ్చట. ఆయన కనికరము చూపకపోతే ఈ భూమి మీద ఏ మానవుడు బ్రతికి బట్టగట్టడు. హల్లెలూయా. మన దేవుడు కనికరము కలవాడు కాబట్టి మనందరి నిమిత్తమైన ప్రాణం పెట్టిండు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరట. హల్లెలూయా. చూడండి, హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలా. లోపల కల్మషాలు పెట్టుకోవద్దు. బయట ఒకటి లోపల ఒకటి. చాలామంది ఇప్పుడు అలాగే ఉన్నారు. బయట తీయగా మాట్లాడతారు, వాహ్ ఏం మాట్లాడుతున్నాడండి అనుకుంటాం. లోపలంతా విషం ఉంటుంది. దేవుని బిడ్డ గ్రహించాలి. కాబట్టి సోబత్ కర్కే దేకో సోనా ఘస్కే దేకో అన్నారు. సోబత్ కర్కే దేకో సోనా ఘస్కే దేకో. అందుకే తొందరగా ఎవరిని నమ్మకూడదు. ఆ హృదయం ఎలాగుందో తెలియదు. అందుకే హృదయ శుద్ధి కలవారే ధన్యులట, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారట.
వారు మాత్రమే దర్శనాలు చూస్తారట, వారు మాత్రమే ప్రవచనాలు చెప్తారట, వారు మాత్రమే దేవుని కార్యాలు చేస్తారట. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, హృదయ శుద్ధి కలిగి ఉన్నవా, దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు. నీ హృదయంలో కల్మషం ఉందా, అపవాది దర్శిస్తాడు, అపవాది మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, రెండు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. నువ్వు కరెక్ట్గా ఉన్నావా, దేవుడు ఉంటాడు. కరెక్ట్గా లేవా, తప్పిపోతున్నావా, వాడు వచ్చి పట్టుకుంటాడు, వాడు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు దేవుడే మాట్లాడతాడు అనుకొని నువ్వు ముందుకెళ్ళిపోయి ఆగమైపోతావు. దేవుని బిడ్డ గ్రహించాలి. అందుకే హృదయము శుద్ధిగా ఉండాలి. అందుకే ఇర్మియాలో మాట అంటాడు, దేవుడు ఏమంటాడంటే, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదట, అది మోసకరమైనదట. అందుకే ఈ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. అంటే ఈ హృదయాన్ని ఏం చేయాలి, నువ్వు దేవునికి అప్పచెప్పుకోవాలి. శుద్ధిగా ఎట్లా ఉంటుంది, ఈ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే, ఈ హృదయంలో పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, అప్పుడు ఆ హృదయాన్ని ఆయన ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డ. కాబట్టి గ్రహించాలి. వాక్యము చాలా మర్మంగా ఉంటుంది. చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు. వాక్యము చదువుకోవడం మాత్రమే కాదు, పాటించడం ముఖ్యము. పాటించడం ముఖ్యము. క్రియలు లేని విశ్వాసం మృతమైనది అన్నాడు దేవుడు. క్రియలు లేకపోతే ఎందుకు దండగా, విశ్వాసం వట్టిదే. నీ ఎంత విశ్వాసం ఉన్నా, ఎన్ని గంటల ప్రార్థన చేసినా నీలో క్రియ లేదా, అవుట్, దండగే అది. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. చూడండి, సాటి మనిషి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. నీ దగ్గరకు వచ్చిండనుకో, మనిషి బాధతో వచ్చిండు, నువ్వు సమాధానపరచాలి ఆ వ్యక్తికి వాక్యం ద్వారా సమాధానపరచాలి, ఆహారం ద్వారా సమాధానపరచాలి, సహాయము ద్వారా సమాధానపరచాలి. అప్పుడు నీవు దేవుని కుమారుడు అనిపించుకుంటావట. తన కడుపు నుండే తన దరిద్రం బాసే. నో, ఇది దేవుని రాజ్యంలో పని చేయదు, అది లోకంలో పనిచేస్తుంది. ఆ మాట దేవుని రాజ్యంలో పని చేయదు. నీకు ఆకలి ఉన్నా ఒక పూట నువ్వు ఇంకోనికి పెట్టాల్సిందే. అప్పుడు నీలో దేవుని ప్రేమ ఉన్నట్టు. దేవుని బిడ్డ ప్రేమ అనట తన సొంత లాభము ఆలోచించదట, స్వప్రయోజనం విచారించదట ప్రేమ. దేవుని బిడ్డ స్వప్రయోజనం. అందుకే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటేనే నీ సొంతం, నీ కొరకు స్వార్థము లేకుండా నిస్వార్థంగా నువ్వు సాయం చేయగలుగుతావు. స్వార్థం ఉన్నదా, నువ్వు ఏమి చేయలేవు, గెలవలేవు దేవుని రాజ్యం. కాబట్టి దేవుని బిడ్డ గ్రహించాలి. అందుకే సమాధానపరచు వారు ధన్యులు. ఎలాగ సమాధానపరుస్తావు? కాలించుకొని నువ్వు బాగుండాలంటే అయిపోద్దా? నో నో నో. ఆయనకి ఏం అవసరం ఉన్నది? డబ్బు అవసరం ఉందా? ఎంత అవసరం ఉన్నది? కొంత సాయం చెయ్యి. అంత లేదు, ఇంత చెయ్యి. ఆహారం అవసరం ఉందా? ఆకలితో వచ్చిండా? ఇంత తిండి పెట్టు, మాట్లాడు, కూర్చునబెట్టు, మాట్లాడు, సమాధానపరచు, దేవుని వాక్యం చెప్పు, ప్రార్థన చెయ్యి, నువ్వు కొంత సాయం చేయి. ఇది కావాలి క్రియ. ఒట్టి ప్రార్థన కూడా పనిచేయదు. మళ్ళా నేను ప్రార్థన చేస్తానండి అంటే అయిపోద్దా? కాదు. ప్రార్థనతో పాటుగా సహాయము కూడా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి సమాధానంగా నీ దగ్గర నుంచి వెళ్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. చేయాలి, దేవుని క్రియలు చేయాలి. ఒకసారి ఏమైందంటే, ఒక ఇంటికి మేము ప్రార్థనకు పోయినాం. పాప వాళ్ళ పరిస్థితి చూస్తే దీనం ఉన్నది. దీన పరిస్థితి అంటే దీన పరిస్థితి ఒకటి ఉంటే ఒకటి లేదు ఇంట్లో. వెంటనే బాధ అనిపించింది మాకు. బాధ అనిపించి ఎంతో కొంత సాయం చేసినాం. చేయాలి, సాయం చేయాలి. మనం చేయకపోతే దేవుడు ఒప్పడు. క్రియ చూపించకపోతే దేవుడు ఒప్పుకోడు. నిన్ను క్రియ చూపించాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డ నీతి కార్యాలు చేయాలి. మనం చూద్దాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. మరి నీతి మార్గంలో నడుస్తున్నవా? కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. దేవుని బిడ్డ భయపడద్దు. కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, నిందలు వస్తాయి.
భయపడకు దేవుని బిడ్డ, సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ హింసను, ఆ బాధను, ఆ అవమానాన్ని, ఆ నిందను నువ్వు భరించినవనుకో, పరలోక రాజ్యము వారిదట. హల్లెలూయా. ఎవరిది? వారిది. ఎవరైతే భరిస్తారో వారిదట. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గ్రహించాలి వాక్యం చక్కగా. వాక్యము చాలా చక్కగా ఉన్నది. అందుకే వాక్యం అర్థం చేసుకోవాలి. వాక్యం ఒకటే సరిపోదు, దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా నువ్వు నడిస్తే మరి నీవు దేవునితో చక్కగా ముందుకు నడవగలుగుతావు. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, ఈ మాటలు ఆలకించి మరి వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా మరి మీరు ఇంకను ముందుకు నడవాలని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.